హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వైఫ్ విత్ ఫిబా. సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే మా అన్నయ్య పెళ్ళి గాయ్స్. సో అంత ఎర్లీ మార్నింగ్ లేచాను అనమాట. అండ్ నా మెహందీ బాగుంది కదా, చాలా రెడ్గా బాగా వచ్చింది. అండ్ ఫాస్ట్గా క్విక్గా రెడీ అయిపోయాను. రెడీ అవ్వలేదు, బేసిక్గా ఫ్రెష్ అప్ అయిపోయాను. అండ్ ఇక్కడ రెడీ అవుదామని చెప్పి యాక్సెసరీస్ అవన్నీ చూసుకొని మ్యాచ్ చేసుకుంటున్నాను అనమాట. ఐఎమ్ గోయింగ్ వెరీ వెరీ సింపుల్ దిస్ టైమ్. అండ్ ఇక్కడ గెట్ రెడీ విత్ మీ ఈ అవుట్ఫిట్లోది నేను ఆల్రెడీ మీకు యూట్యూబ్ షార్ట్లో అప్లోడ్ చేశాను. ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్డ్ ఇట్, గో అండ్ వాచ్ దెమ్ అనమాట. అండ్ దిస్ ఈస్ లైక్ ద మార్నింగ్ వ్యూ అనమాట. చాలా ప్లెజెంట్గా ఉంటుంది గైస్. ఐ ఫీల్ వెరీ వెరీ కామ్ అండ్ సూతింగ్ ఫర్ మై సోల్. నీకైతే సహజం తీయని బరువై సిరిసించే విడియం పనులెన్నో పెట్టి మాటలలో వంచిందే ఈ సమయం. ఫ్లాష్ ముందంటే ముందు ఇక్కడ మనం నల్లగా కనిపించకూడదు కదా, మనం తెల్లగా ఉంటాం కదా, కాబట్టి మనం తెల్లగా కనిపించదు కాబట్టి ముందు టార్చ్ ఆన్ చేసాం. ముందు టార్చ్ అంటే నల్లగా ఉన్నా తెల్లగానే కనిపిస్తాం, తెల్లగా ఉన్నా ఇంకా తెల్లగా కనిపిస్తాం. ఓకే, అర్థమైందా? బాగుంది. నేను ఎంత బాగున్నా? చాలా ఎంత చాలా ఎవరు అనుకున్నారు గైస్, గెటింగ్ రెడీ సో ఈజీ? ఎవరు చెప్పాడు? అమ్మాయిలకి ఎంత కష్టం తెలుసు. ఈ పట్టీలు పెట్టుకోవడానికి నేను చచ్చిపోతున్నా, అరగంట నుండి రావట్లేదు నాకు పెట్టుకుని. అండ్ అందరం రెడీ అయిపోయాం కాబట్టి పెళ్లి బట్టలు దేవుడి ముందు పెట్టి అందరం దండం పెట్టుకున్నాము. అండ్ అక్కడ ఉంది మా తాతగారు, ఇక్కడ మా అన్నయ్యని మా అక్క కొడుకుని ఇద్దరిని పెళ్లి కొడుకు అండ్ తోడు పెళ్లి కొడుకుని ఇద్దరిని పెళ్లి కొడుకుని చేస్తున్నారనమాట. అండ్ మా ఇంట్లో ఎదురు నడవడం ఉంటుందన్నమాట. పెళ్లి రోజు మార్నింగ్ పెళ్లి కొడుకుని చేసిన తర్వాత ఇక్కడ 5 మెంబర్స్ బాల్దాసులు కావాలి దానికి. ఇక్కడ మా అక్క కొడుకి ఆ నామం పెట్టడం కోసం అందరూ ఎంత తిరుగుతూనే ఉన్నాడు, వాడు అసలు నుంచోవడం లేదు, పెట్టించుకోవడానికి తిప్పుతూనే ఉన్నాడు అనమాట వాళ్ళని. ఇంకెలాగో అలా మాటల్లో పెట్టి వాడికి నామాలు అయితే పెట్టేశారు. బాల్దాసులతో పాటు పెళ్లి కొడుకు కూడా నామాలు పెడతారనమాట. ఎందుకు అని అడగండి, నాకు కూడా తెలియదు. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, అన్ని పెళ్ళిళ్ళలో ఇలానే ఉంది కాబట్టి పెడతారు అంతే. అండ్ ఇక్కడున్న 5 మెంబర్స్ బుజ్జోళ్ళే అనమాట, మా బాల్దాసులు. ఆ రోజు ఫోటో తీసుకుంటున్నారు అనమాట అందరూ. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం కిందకి వెళ్తున్నాము. కిందకి వెళ్ళి చూస్తే అందరినీ పలకరించేసి వెళ్ళాను టిఫిన్ పెట్టుకుందామని చెప్పి. ఐ ఫెల్ సో హ్యాపీ అందరినీ అలా చూసి. అండ్ ఇక్కడ మా అక్క కొడుక్కి టిఫిన్ పెడుతున్నాను అనమాట. నేనే ఫీడ్ చేస్తా. ఐ లవ్ హిమ్ చాలా చాలా. అండ్ మేమిద్దరం ఇక్కడ ముచ్చట్లు ఆడుకుంటూ ఉన్నాము. ఏదో వాడేదో నన్ను డౌట్ అడుగుతూ, నేను వాడిని క్వశ్చన్స్ అడుగుతూ. దట్ వాజ్ సో ఫన్. అండ్ వీళ్ళు నా కజిన్ అండ్ లైక్ మా అమ్మ వాళ్ళు వీళ్ళందరూ. అండ్ అదిగోండి యాజ్ యూజువల్ మమ్మీ బ్యాచ్ అక్కడ కూర్చొని ముచ్చట్లు వేస్తూ ఉన్నారు. సో గైస్, ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసాము. ఫుల్ హడావిడి గైస్, పెళ్ళి కదా, హడావిడి వచ్చేసాం. లిఫ్ట్ వస్తుంది. బేసిక్గా ఐ ఫర్గాట్ మై ట్రైపాడ్ గైస్. సో అవుట్ఫిట్ చెక్స్ అన్నీ మీకు ఇలానే చూపించాను, డోంట్ మైండ్. అండ్ ఎదురు నడవడం ఇలానే ఉంటుంది గైస్. ముందు ఒక ఆయన వేపాకుని మీద కుండ లాంటి దాన్ని పట్టుకొని దానిలో బొగ్గులు వేసుకొని ఉంటారు, సాంబ్రాణి వేస్తూ ఉంటారనమాట గుడి దగ్గరికి వెళ్ళేంత వరకు. అండ్ పెళ్లి కొడుకు ఆర్ పెళ్లి కూతురు తలపైన గుమ్మడికాయ ఒకటి పట్టుకొని నడవాలి దేవుడి వరకు. అండ్ వాళ్ళకి చుట్టూ దుప్పటిని లేదా సంథింగ్ వాళ్ళకి షెల్టర్ లాగా పట్టుకొని ఉండాలి. ఇక్కడ నేను గోవింద నామాలు చెప్తున్నాను అనమాట. గోవింద గోవింద అంటూనే ఉండాలి. ఆల్సో నడిచే వాళ్ళందరూ బేర్ ఫుట్తో వాక్ చేయాలి, చెప్పులు ఏమి వేసుకోకూడదు. సో వాళ్ళు అలా నడుస్తారు కాబట్టి ఇలా వెట్ శారీస్ని పెడతారనమాట, వాళ్ళు దాని మీద నడవాలి అని, ఎండ తగలకుండా బేసిక్గా. అండ్ 2 ఫ్లోర్సే కాబట్టి మాది మేము స్టెప్స్ మీద దిగాము.
ఇదిగో ఇలా అందరం నడుస్తూ, చాలా ఎండ ఉంది గైస్ ఆ రోజు. ఇలానే షెల్టర్ లాగా పట్టుకుంటారనమాట. ముందు ఇలా శారీస్ వేస్తారు నడవడానికి. సో అరౌండ్ 300 to 400 మీటర్స్ వాక్ చేసాము ఇంటి దగ్గర నుండి. ఫైనలీ గుడికైతే వచ్చేసాము. లోపలికి వెళ్ళి దండం పెట్టేసుకొని వచ్చాము. అండ్ చిన్న చిన్న పూజలు అక్కడ చేస్తూ ఉన్నారు. అందరూ అలసిపోయారు కాబట్టి నుంచొని మాట్లాడుకుంటూ ఉన్నారనమాట అందరూ. అండ్ దే ఆర్ మై కజిన్స్, మీకు తెలిసే ఉంటుంది. అండ్ వెంటనే మేము రిటర్న్ కూడా వాక్ అంటే మా వల్ల కాదని ర్యాపిడో బుక్ చేసుకున్నాము. మా ఫ్యామిలీ యూజ్ చేసినట్టు ర్యాపిడో ఎవరు యూజ్ చేయలేము గైస్, మేము ఎందుకో అలా యూజ్ చేస్తాము. అండ్ ఇక్కడ మా అక్క ప్రధానం కడుతున్నారు అనమాట పెళ్లి కోసం. అలసిపోయావా? ఎంత చాలా. ఎంత దూరం నడిచాము? 1,00,000 కిలోమీటర్లు ఏమి నడవలేదు. జస్ట్ ఒక 500 మీటర్స్ ఏమో నడిచాము. కాళ్ళు అంతా అలసిపోయి ఇంకంతే వచ్చాము. వీడియో ఫ్యాక్ట్స్ తింటున్నాడు, నేర్చుకుంటున్నాం. అలా ఒక 10 minutes రెస్ట్ తీసుకుందాం అని అనుకున్నాం అంతే గైస్. వెంటనే కాళ్ళగోళ్ళు తీయాలి అన్నారు. కాళ్ళగోళ్ళు తీయడము ఇన్ ద సెన్స్ అవేమీ నెయిల్స్ కట్ చేయరు, జస్ట్ నెయిల్ ఫైలర్తో షేప్ లాగా ఒకసారి ఊరికి అలా టచ్ చేస్తారనమాట. అదొక ట్రెడిషన్ మా సైడ్. అండ్ మేము పట్టుకున్న కర్రల కింద ఒడ్లు ఉన్నాయన్నమాట. అండ్ వీళ్ళు నా ఫ్యామిలీ విమెన్స్ అనమాట, విమెన్ ఆఫ్ ద ఫ్యామిలీ. అందరూ నవ్వుతున్నారు వీడియో అని చెప్పేసరికి. అండ్ హియర్ కమ్స్ అవర్ మెన్ బ్యాచ్. మా నాన్న వాళ్ళు, బాబాయ్ వాళ్ళు, ఇక్కడ మా మామ అనమాట అక్కడ ఉంది, కొడుతున్నారు చూడండి. హియర్ ఆర్ మై బాబాయ్ అండ్ ఎవ్రీవన్. అలాగా పెళ్ళి కొడుకు తోడు పెళ్ళి కొడుకు మధ్యలో అలాగా వడ్లు పోస్తారు. పోసి అందరూ వచ్చి బ్లెస్సింగ్స్ ఇస్తారనమాట నలుగు పెట్టి. ఇప్పుడే అన్నీ అయ్యాయి గైస్. ఇప్పుడు వెళ్ళి రెడీ అవ్వాలి, పెళ్ళికి రెడీ అవ్వాలి. ఇంకా అంతే, అదొక్కటే రిమైనింగ్ అనమాట. అంటే రిమైనింగ్ కాదు, ఇవాళ అదొక్కటే పెండింగ్. ఇంకా వెళ్ళి రెడీ అయ్యి చాలా మాట్లాడుతుంది. బాయ్. అండ్ ఇక్కడ మా ఫ్యామిలీ లేడీస్ కలిసి తలంబ్రాలు పోసుకుంటారు కదా రాత్రి పెళ్ళిలో. సో దానికి అక్షింతలు ఇవి కలుపుతున్నారు అనమాట. సో ఇక్కడ ఫస్ట్ నేనే రెడీ అయిపోయాను అనమాట. అంటే రెడీ అవ్వలేదు, నన్ను రెడీ చేసేసి పంపించేశారు. నేను ఉంటే అక్కడ గోల్ చేస్తా అనుకున్నారో ఏమో. ఆల్మోస్ట్ ఒక 4 hours పట్టింది మాకు. అంటే నేను ఒక్కటే కాదు, అందరం రెడీ అవ్వడానికి. అండ్ ఇక్కడ నేను నా జడ చూపిస్తున్నా. ద హెయిర్ స్టైలిస్ట్ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్. నాకు చాలా నచ్చింది. ఎలా చూపించానో అలాంటిదే వేశారు. అండ్ ద అవుట్ఫిట్ వాజ్ సో గుడ్. నేను మీకు అవుట్ఫిట్ చూపించలేదు కానీ నేను మీకు ఇక్కడ పక్కన ఫోటో పెడతాను గైస్, అది చూడండి. హాయ్ గాయ్స్. చెప్పు హాయ్ గాయ్స్. ఏంటి వాళ్ళ మా పెళ్ళి. ఎవరి మామ? మన మామ. మన కాదు, నీ మామ అంటే మా అన్నయ్య. ఎవరి పెళ్ళి? సిద్ధు పెళ్ళి. గట్టిగా గట్టిగా వినిపించదు, గట్టిగా. సిద్ధు మా పెళ్ళి. అండ్ పెళ్ళిలో మా నాన్న వాళ్ళు అందరూ కలిసి వైట్ అండ్ వైట్ వేశారు. పైన ఒక రెడ్ కలర్ పైప్ వేసుకోవాలి అని చెప్పి విచ్ ఈజ్ సో క్యూట్. నాకు 2 కలర్స్ సరిపోలేదు అనమాట వాళ్ళని చూడడం కోసం. అండ్ ఇక్కడ మా అన్నయ్య వారం పెట్టించుకుంటున్నాను. ఇవ్వండి, ఇలానే ఉంటుంది కదా పెళ్ళి. ఇంట్లో అందరూ రెడీ అయ్యారు, బయట వెళ్దాము, ఇంకా ఇంట్లో నుంచి స్టార్ట్ రామచిలకలతో చెప్పి రాయించామే పత్రిక, రాజహంసలతో పంపి ఆహ్వానించాంగా, కుదురుగా నిమిషం కూడా నిలబడలేమే బొత్తిగా ఏమాత్రం ఏచో. అండ్ నేను పెళ్ళి మండపంలోకి వచ్చేటప్పుడు వీడియో తీసుకోవడం చాలా మర్చిపోయాను అనమాట. ఇక్కడ పూజ చేస్తున్నారు. అండ్ ఇక్కడ అడ్డుతెర పట్టుకోమన్నారు నన్ను, నా కజిన్ని. తను మా వదిన. అండ్ ఇటు సైడ్ మా అన్నయ్య కూర్చున్నారు. జీలకర్ర బెల్లం పెట్టుకోవడానికి గైస్ ఇది.
అడ్డుతారు. అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూసుకోకూడదు అని చెప్పి బేసిక్గా. అండ్ నేను అక్కడ పట్టుకున్నా, నాకు ఫోటోగ్రాఫర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చెయ్యాలా పట్టుకోకమ్మా, ఫొటోస్ రావు, కొంచెం దూరంగా పెట్టు, నేను ఆ పక్క నుండి ఫోటోలు తీయాలి అని. అండ్ నాకు చెయ్యి చాలా నొప్పి వచ్చేసింది గాయస్, కానీ తప్పలేదు. అండ్ జీలకర్ర బెల్లం పెట్టేసుకున్నారు. మా అన్నయ్య వదిన చూసుకుంటున్నారనమాట. అండ్ ఆల్సో నాకు ఆకలేసేసింది. వాళ్ళు అలా జీలకర్ర బెల్లం పెట్టుకున్నా కదా, ఫుడ్ తిన్నాంలే, వాళ్ళకి అక్షింతలు వేసి వచ్చే లోపల అని చెప్పి వచ్చేసాను ఫుడ్ తినడం కోసం. ఇక్కడ నా కజిన్ తింటుంది. ఆ స్వీట్ చాలా బాగుంది, కైండ్ ఆఫ్ బాసుంది అండ్ రస్మలై లాగా ఉంది, బట్ చాలా. ఇక్కడ మా అన్నయ్య వదిన బట్టలు మార్చుకొని వచ్చి కూర్చున్నారు. అండ్ మా అన్నయ్య వదినకి నుదుటి మీద కుంకుమ బొట్టు పెడుతున్నాడు. దట్స్ వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ గెస్చర్ ఆఫ్ హిందూ వెడ్డింగ్స్, ఐ పర్సనలీ ఫీల్. బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు, పచ్చని గడపై వెచ్చగరాసను చిలిపి రహస్యాలు, నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు. వాళ్ళకి అండ్ ఇక్కడ ఉంగరం పెట్టుకునే ఆట ఆడుతున్నారు, దిండాట. ఆడుతుంటే మా అన్నయ్య చెప్తున్నాడు, మేమే గెలుస్తాం. అండ్ ఆబ్వియస్లీ మేమే గెలిచాము. 3 రౌండ్స్ పెట్టి 3 రౌండ్స్ మేమే గెలిచాము. పాపం మా వదిన వదిలేసింది. ఇక్కడ వచ్చి పంతులు గారు అరుంధతి నక్షత్రంది స్టోరీ చెప్తున్నారనమాట. అలా చెప్పి అరుంధతి నక్షత్రం చూపించమని చెప్పి చెప్తారు. అండ్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఆ స్టోరీ మొత్తం చెప్తారనమాట. సో హియర్ హీఈస్ ఎక్స్ప్లెయినింగ్. అండ్ మా అన్నయ్య వదిన అది వింటున్నారు. అందరికీ అప్పటికే ఓపికలు అయిపోయాయి గైస్, అందరూ అలసిపోయి వచ్చి కూర్చున్నాము. బయట మా అన్నయ్య వదిన కపుల్ ఫొటోస్ దిగుతూ ఉన్నారు. అండ్ ఇక్కడ చూస్తే మా అమ్మ నాన్న దిగుతున్నారు అనమాట మండపంలో ఫొటోస్. అండ్ ఇంటికి వచ్చేసి నీట్గా ఫ్రెష్ అప్ అయిపోయి పడుకుందాము అని టైం చూస్తే గెస్ వాట్, ఇట్స్ ఆల్మోస్ట్ 4:30 in the morning అనమాట. అండ్ వీ వర్ లైక్ సో స్లీపీ. ఇవాళ వ్రతం జరుగుతుంది గైస్. నేను పెళ్ళైంది కదా, నైట్ అస్సలు నిద్ర లేదు. బట్ ఓపిక తెచ్చుకొని లేచి రెడీ అయ్యి వ్రతం చేస్తున్నారు. కొత్తగా పెళ్ళైన కపుల్ ఎవరైనా సత్యనారాయణ స్వామి వ్రతం వింటే చాలా మంచిదన్నమాట వాళ్ళకి. సో పెళ్ళైన నెక్స్ట్ డేనే సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టేసుకుంటారు అందరూ. అలానే మేము కూడా పెట్టేసుకున్నాము. అండ్ ఇక్కడ మా అన్నయ్య వదిన రెడీ అయిపోయి వింటున్నారనమాట. చాలా కథలు ఉంటాయి, ఆ కథలు మొత్తం పంతులు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. స్టోరీస్ మొత్తం చెప్తే అది వింటూ ఉంటారనమాట. अर्घ्यं समर्पयामि, आचमनीं समर्पयामि, पुष्पैः पूजयामि. केशवाय नमः, नारायणाय नमः, माधवाय नमः, गोविन्दाय नमः, रमासहित सत्यनारायण स्वामिने नमः. नाराविधं పాపం మా అక్క కొడుకుని అలా కూర్చొని పెట్టేశారు. వాడికి ఏం చేయాలో తెలియక కూర్చొని అక్కడ ఏదో దొరికిందంతా ఆడుకుంటూ ఉన్నాడనమాట. ఇది సత్యనారాయణ స్వామి వ్రతం అయిపోయాక ఇచ్చే ప్రసాదం గైస్. చాలామంది ఇష్టంగా తింటారు, నాకెందుకో పర్సనల్గా ఇష్టం ఉండదు, బట్ యా తినాలి తప్పదు గైస్. ఇప్పుడే ఆ వ్రతము, దాని తర్వాత పోస్ట్ రిసెప్షన్ ఒకటి జరిగింది, అది మొత్తం అయిపోయి ఇంటికి వచ్చి డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సో అందరం అక్కడ కలిసి అందరం అక్కడ కలిసి ఉందాము, కొంచెం మాట్లాడుకుందాము, అందరం మీటాం కదా ఫ్యామిలీ. సో వి థాట్ ఆఫ్ ఇట్. నేను రా అని చెప్తున్నా, చూడండి గైస్ అసలు ఎట్లా చేస్తాడు. వస్తున్నా కదరా, కాలు నొప్పి నాకు. ఆ
అప్పటికే స్లీప్ లేదు, దట్టు టైర్డ్ అయ్యాను. నా కజిన్ అలా నాతో ఆడుకునేసరికి కొంచెం చిరాక్ ఫేస్లో పెట్టాను. బట్ ఇంకా వెళ్తున్నాము, అత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. దెన్ వీ థాట్ ఆఫ్ హ్యావింగ్ ఎ ఫ్యామిలీ డిన్నర్. సో ఆ ప్లేస్ ఏంటో అదంతా డిస్కస్ చేసుకోవాలి, కొంచెం కూర్చొని ఆడుకుందామని చెప్పి వెళ్ళామన్నమాట. అన్ఫార్చునేట్లీ నాకు పోస్ట్ రిసెప్షన్లో నాకు ఐస్ క్రీమ్ దొరకలేదు. నాకు ఐస్ క్రీమ్ అయిపోయింది అండ్ ఐఎమ్ ఫాండ్ ఆఫ్ ఐస్ క్రీమ్స్. సో వెళ్ళేదారిలో నాకు ఒక ఐస్ క్రీమ్ ఇష్టం అనమాట. అక్కడికి వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొని వెళ్ళాము. ఇంకా నేను ఆపుకోలేక రోడ్ మీద తినేస్తున్నాను అనమాట. I don't know why guys, ice cream can change everything for me. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే వస్తారా మా ఇంటికి ప్రతిరోజు సంక్రాంతికి గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే. అండ్ ఆ రోజు ఎందుకో మూన్ చాలా బాగున్నాడు, అది పౌర్ణమో ఏమో నాకు తెలియదు. ఇక్కడ మా బాబాయ్ వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. హీఈస్ లైక్ మై ఆల్ టైమ్ ఎంటర్టైనర్ మా ఫ్యామిలీకి. అండ్ మేమందరం ఆయన చెప్పే మాటలు వింటూ నవ్వుతూ ఉన్నాం అనమాట. హీఈస్ లైక్ హోల్ ఎంటర్టైనర్ గైస్ మా ఫ్యామిలీలో. ఫీల్స్ లైక్ ఎ టీన్ అనమాట. హీఈస్ లైక్ అవర్ యూత్ బ్యాచ్. అండ్ అలా మా బాబాయ్ ఏవేవో చెప్తూ ఉన్నారు, ముచ్చట్లు చెప్తూ ఉంటే మేమందరం అలా వింటూ ఉన్నాము. అండ్ 1 hour డ్రైవ్ ఎలా వెళ్ళిపోయిందో కూడా తెలీదు. అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. అస్సలు తెలియలేదు టైమ్. అండ్ ఫైనలీ ద ప్లేస్ ఈస్ అవర్ ప్లేస్ గైస్. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. గుంటూరు విజయవాడ దగ్గర ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం వెళ్ళే హ్యాంగ్అవుట్ అయ్యే స్పేస్ అనమాట అది. అసలు నన్ను నేను చూపించుకోలేదే అని చెప్పి గుర్తొచ్చిన మూమెంట్ అనమాట అది. సో ఒకసారి వీడియో క్లిప్ తీసుకుందామని చెప్పి తీసుకున్నాను. అండ్ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఆర్ మెంట్ టు బీ ఇండోర్. యాక్చువల్లీ మేము అవుట్డోర్ అసలు ప్లాన్ చేయము. ఒకవేళ చేసినా అది వర్కౌట్ అవ్వదు మాకు అందరికీ, మేము చేసే గోలకి. సో వీ టుక్ ఒక ఫుల్ ఫ్యామిలీ ప్రైవేట్ రూమ్ లాంటిది. అండ్ మేము సరిపోయాము అక్కడ. సరిపోయి వీఆర్ ఆర్డరింగ్ ఫుడ్ అనమాట. అండ్ ఫాస్ట్గా డిన్నర్ చేసి బయటకు వచ్చాము. ఊరికే కొంచెం నడుద్దాము అని చెప్పి. అండ్ దేర్ ఐ స్పాటెడ్ మూన్ అగైన్. సో ఊరికే అలా ఒక వీడియో క్లిప్ తీసుకున్నా. అండ్ ఇంకా మా వాళ్ళు తింటున్నారు, కొంతమంది తింటూ కొంచెం ముచ్చట్లు వేస్తూ ఉంటే. అండ్ ఇక్కడ కొంతమంది బయట తినేసి కొంచెంసేపు అలా తిరుగుదాము కూర్చుందామని చెప్పి బయట కూర్చున్నారు. మా నాన్న వాళ్ళు ఇక్కడ కూర్చొని ఏదో మాట్లాడుతూ ఉన్నారు. అదే అక్కడక్కడ ఉన్నారు గైస్ మేమందరము. అండ్ దిస్ ఈజ్ ద అవుట్డోర్ సీటింగ్ అనమాట. చాలా బాగుంటుంది అవుట్డోర్ కూడా, కానీ మాకు సెట్ అవ్వదు అంతే. అండ్ ఫైనల్లీ అందరం డిన్నర్ అయిపోయి బయటకు వచ్చేసరికి టైమ్ ఈజ్ అరౌండ్ 11:30. అండ్ అందరం బాయ్ టాటా చెప్పేసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.